తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ ప్రకటించాయి. కాసేపట్లో 3 పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్ల అధిష్టానం ప్రకటించగా సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం పేరు పార్టీ ప్రకటించింది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్కు ఆ పార్టీ అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి మొత్తం 4 ఎమ్మెల్సీలు దక్కనుండగా పొత్తు ధర్మంలో భాగంగా సిపిఐకి 1 సీట్ కేటాయించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం లైవ్లో జరుగుతున్నారు. అజీం, ఎంతసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు అభ్యర్థులు? ప్రస్తుతం మనం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నాం. ఏదైతే ఈరోజు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్కి చివరి తేదీ. సో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఏదైతే తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి చూసినట్టయితే మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా కోట కింద ఏదైతే అభ్యర్థులను ప్రకటించింది, ఎస్సీ మాల కింద ఏదైతే అద్దంకి దయాకర్, అలాగే ఎస్టీ నుంచి శంకర్ నాయక్, అలాగే బీసీ మహిళా కోట నుంచి విజయశాంతి పేర్లను ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అలాగే మనం చూసుకున్నట్టయితే పొత్తులో ధర్మం భాగంగా ఏదైతే సిపిఐ పార్టీ ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కోరింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా సిపిఐకి ఒక స్థానం ఇవ్వడం కూడా జరిగింది. సో సిపిఐ కూడా నిన్న రాత్రి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక అభ్యర్థిని ఖరారు చేసింది. సత్యం, ఆ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సత్యంకి ఏదైతే సిపిఐ పార్టీ మొగ్గు చూపింది. అలాగే మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకున్నట్లయితే దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ పార్టీలో అలాగే బీఆర్ఎస్ పార్టీలో టోటల్గా చూసుకున్నట్లయితే అన్ని వర్గాలు కూడా, అన్ని సామాజిక వర్గాలు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీకే మొగ్గు చూపాయని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కులగన్న కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గం కావచ్చు, ఈ అంశాలన్నింటి మనం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఇక్కడ ఓసీలకు 3 పార్టీలు కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు. 3 పార్టీలు కూడా బీసీలు అలాగే ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన సామాజిక వర్గానికి ఏదైతే సీట్లు కేటాయించిన విషయం మనకు తెలుస్తుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఏదైతే పూర్తి చేశారో నామినేషన్కి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఏదైతే అసెంబ్లీకి చేరుకుంటున్నారో ఒక్కొక్కరుగా. సో నామినేషన్ ప్రక్రియ మరికొద్ది సేపట్లోనే ప్రారంభమవుతుంది. మొదటగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు దాసోజు శ్రవణ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. 11:30 వరకు దాసోజు శ్రవణ్ నామినేషన్ ముగించుకునే అవకాశం కనిపిస్తుంది. అనంతరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 3 నామినేషన్ కూడా రానుంటే తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులతో పాటు సిపిఐ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా రానున్నట్టు మనకు తెలుసు. ఎందుకంటే పొత్తులో పార్టీ కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి 2 పార్టీలు కూడా కలిసి వస్తారు. ఎమ్మెల్యేలు కావచ్చు, వారి పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఏదైతే దాసోజు శ్రవణ్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఏదైతే ఈ నామినేషన్కి హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీరితో పాటు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అలాగే చాడా వెంకటరెడ్డి, పార్టీకి సంబంధించిన కార్యవర్గ సభ్యులందరూ కూడా ఏదైతే నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే 12 లేదా 1 గంటల లోపు ఏదైతే 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఎలక్షన్స్ అయితే ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా తెలంగాణ కోటాలో ఏదైతే 5 ఎమ్మెల్యే కోటాలో 5 స్థానాలు వచ్చేటువంటి 5 ప్లేస్లకు నామినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ 5 కోట్లలో 5 అభ్యర్థుల నామినేషన్ వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అందరూ కూడా ఏకగ్రీవమైనటువంటి అవకాశమే ఉంది. సో నామినేషన్ తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటికి వస్తాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.